మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయరా? యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ శాంతి రూపేణ ధన ధాన్య రూపేణ సంస్థిత నమస్యస్యై నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ గురుదత్త జై గురుదత్త. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. శుభమస్తు, శ్రీరస్తు, అవిఘ్నమస్తు. ఈ రోజున ఈ వారం రాశి ఫలితాల గురించి తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి యొక్క ఫలితాల్లో భాగంగా ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు ఉంటాయి కానీ జాగ్రత్త వహించవలసింది కోరుచున్నాం. తర్వాత వృత్తి వ్యాపారాల్లో ముఖ్యులను కలుస్తారు కానీ వీరి ప్రతిభకు సంబంధించిన గుర్తింపు ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వీళ్ళు మంచి ప్రతిభ ఉన్నవాళ్ళు, వీళ్ళు ప్రతిభకు తగిన గుర్తింపు రాదన్నమాట. ఇవన్నీ చక్కగా జరగాలంటే దత్తపంజర స్తోత్రాన్ని వీరు పారాయణ చేసినట్లయితే వీళ్ళు చక్కగా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. తర్వాత సంతానం, విద్య విషయాలపై దృష్టి సాధిస్తారు. స్వల్ప లాభాలు వీళ్ళకి వ్యాపారంలో ఉంటాయి, అధిక లాభాలు ఉండవు. వీరు చక్కని ఫలితాలు పొందాలంటే దేవి ఖడ్గమా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వేగవంతమైన పనుల కోసం అని చెప్పని గృహ వాహన సదుపాయాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల్లో ఆశించినటువంటి ఫలితాల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ ఫలితాలు బాగా చక్కగా జరగాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణని చక్కగా అటువంటి చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారు సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంటుంది కానీ వీరికి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లో అరుదైనటువంటి అవకాశాలు పొందుతారు కానీ వీరికి చిన్న చిన్న వైద్యపరంగా వీరికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ మంచి ఫలితాలు పొందాలంటే ఆదిత్య హృదయాన్ని అంటే సూర్యుని యొక్క సహస్రనామాన్ని చక్కగా పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశివారు ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు. మొండు బకాయాలు వసూలు అవుతూ ఉంటాయి. ఇది విద్యార్థుల విషయంలో పోటీ పరీక్ష చక్కగా నిర్వహిస్తారు. వారం మధ్యలో కుటుంబం పెద్దవాళ్ళ విషయంలో చేసినట్లయితే వారం మధ్యలో కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు అనేవి ఉంటాయి, జాగ్రత్త వహించవలసిన కోరుచున్నాం. వీరు మంచి ఫలితాలు పొందాలంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. తదుపరి రాశి కన్యరాశి. ఈ కన్యరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. నూతన గృహ వాస్తు వీరి గురించి వాహనాల గురించి కొనుగోలు గురించి ప్రయత్నం చేస్తారు కానీ శ్రమని చక్కగా చేయవలసి వస్తుంది. వీరు అందరి అనుగ్రహం పొందాలంటే మంచి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కవచం చక్కగా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. వీరు గృహ నిర్మాణం కోసం మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి మంచి దృక్పథం కలిగిన వారు అనమాట. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు అనమాట. వీరు నిరుద్యోగం కోసం వీరు నిరుద్యోగులు అనమాట. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. కళ అనేది త్వరలో సాకారం అవుతుంది. వీరికి మంచి ఫలితాలు పొందాలంటే రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయవలసిన కోరుచున్నాం. అలా చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన కోసం చేస్తూ ఉంటారు. వీరికి ప్రారంభంలో కుటుంబ వాతావరణము కొంచెం ఒదుడుకులతో ఉంటుంది. మంచి ఫలితాలు పొందాలంటే హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. తదుపరి రాశి ధనస్సు. వీరు చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా చేస్తారు. తర్వాత ఉద్యోగాల్లో అనుకూలతలు ఉంటాయి, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ చేసేవారికి కొంచెం వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు పొందాలంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచ స్తోత్ర పారాయణ చేయాలి. తదుపరి రాశి మకర రాశి అన్నమాట. వీరు దీర్ఘకాలిక సమస్యల గురించి దీర్ఘకాలిక
వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత అన్ని రంగాల్లో జాగ్రత్తగా ఉండాలి. చివరి వారంలో వీరికి కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి సమస్య నుంచి బయటపడాలంటే నవగ్రహ ధ్యాన స్తోత్రాన్ని పారాయణ చేయాలి. తదుపరి రాశి కుంభరాశి. వీరు నూతన పనులు శ్రీకారం చుడతారు. తర్వాత వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. తరువాత ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని పొందుతారు. వీరు వారంలో బంధుమిత్రులతోటి చక్కని మంచి పనుల్లో పాల్గొంటారు. వీరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరగాలి అంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. తదుపరి రాశి మీనం. సంఘంలో వీరికి వాహన అనుకూలత ఉంటుంది. వాహనదారులు సోదరులతోటి ప్రముఖులతోటి మంచి విషయాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శన వ్యాపారాలు ఆశించే స్థాయిలో ఉంటాయి, విస్తరించుకుంటూ పోతుంటారన్నమాట. రాజకీయ ప్రముఖులతోటి వీరికి నిరుద్యోగ ప్రయత్నం వేగవంతం అవుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇటువంటి పనులు వాయిదా పడకుండా ఉండాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇది స్వస్తి. ఈరోజు మనము ఈ రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. సో చూసారు కదండి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.